నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్. మరి ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మా దళితులకు సంబంధించింది మా సుధాకర్, మాల కులానికి సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటి మా సుధాకర్ గారి భూమి సర్వే నెంబరు 743 సర్వే నెంబరు, అదేవిధంగా దీని పక్కన ఉన్నటువంటి సర్వే నెంబరు 746 సర్వే నెంబరు మన ఎనుముల శ్రీధర్ రెడ్డి, అతని ఊరు వచ్చేసి మరి కొండారెడ్డిపల్లి, అతని అనుచరులు రహీం కుటుంబము, అదేవిధంగా జంగయ్య కుటుంబము. ఇక్కడ ఏదైతే సర్వే నెంబరు 743 మాకు సంబంధించినటువంటి భూమి ఉందో, ఈ భూమి మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి భూమి. మరి ఈ భూమిలో మా పెదనాన్న చనిపోతే కూడా, మరి సాయనగర్ చనిపోతే కూడా, పంపల సాయన చనిపోతే కూడా అక్కడ సమాధి చేయడం జరిగినది. మరి ఇట్టి భూమిలో మరి రేవంత్ రెడ్డి గారి అండదండాలు చూసుకొని మరి ఎనుముల శ్రీధర్ రెడ్డి గారు అతని అనుచరులు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చెట్లను మా భూమిని సదును చేసి ఇక్కడ మా యొక్క భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నాడు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారి యొక్క అండదండలతోనే ఈరోజు ఈ పనులకు మరి ముందుకు వచ్చి పనులు చేస్తామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల భూములు, మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు, బీసీల భూములు కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు. మరి దీని మీద అక్రమంగా ఈ భూములకు వచ్చి చదువు చేసి మరి మా సుధాకర్ తమ్ముడి మీద మరి కేసు పెట్టడం కూడా జరిగింది ఆయన శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇది నీకు భూమి ఈ సర్వే నెంబరు 743 746 మీది, మీకేమైనా ఉంటే కానీ అక్కడ సర్వే చేసుకుని మీ భూమిలో 746కు మీరు అక్కడ మండల ఆఫీస్ కానీ లేకపోతే ఏడీ సర్వే కట్టుకొని మీరు సర్వే చేసుకోవాలని చెప్పేసి అని మేము అధికారులకు, అంటే ఎవరైతే మన రెవెన్యూ అధికారులకు కూడా మరి శ్రీధర్ రెడ్డి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు అక్రమంగా అంటే దళితులు ఏం చేస్తారు, దళితుల భూములు గుంజుకోవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైవే తిరుపతి హైవే ఉందో, ఇక్కడ ఆదోని నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్ళే హైవే ఏదైతే ఉందో హైవే పక్కన ఉన్నటువంటి మా భూమి, మరి ఈ హైవేకు అవతల పక్క కూడా మాకు ల్యాండ్ ఉంది. మరి ఈ సర్వే నెంబర్ నుంచి మరి అద్దెకర భూమి కూడా మరి ఆ హైవేకు పోవడం జరిగింది. దానికి నష్టపరిహారం కూడా కాంపెన్సేషన్ మాకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అక్రమంగా దౌర్జన్యంగా ఇల్లీగల్గా మరి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రహీమాన్ గారు, రహీం కుటుంబము, అదేవిధంగా మరి జంగయ్య కుటుంబము ఇక్కడ వచ్చేసి మరి అక్రమ నిర్మాణం చేయడానికి ఇక్కడ జేసీబీ తీసుకొని ఇక్కడ ఈ పొలంలోకి రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత మా సుధాకర్ గారికి వచ్చి మరి మా పొలంలో మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎందుకని చెప్పంటే మరి వాళ్ళు హత్య ప్రయత్నం చేయడానికి అతని మీద దాడి చేశారు. దాడి చేస్తే తప్పించుకొని 100 డయల్కు ఫోన్ చేశారు పోలీసులకు 100 డయల్ చేస్తే మరి ఇక్కడ నుంచి ఆ కులం పేరు పెట్టి ఇందుకు ఏం చేస్తావు, మేము మాది భూమి అని చెప్పేసి దౌర్జన్యంగా ఇక్కడ వచ్చేసి కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం జరిగింది శ్రీధర్ రెడ్డి గారు, మిగతా రహీం గారు, అదేవిధంగా మన జంగయ్య గారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే మా సుధాకర్ మీద దాడి చేయడానికి హత్యా ప్రయత్నం చేసినటువంటి మరి శ్రీధర్ రెడ్డి గారి మీద, ఆయన అనుచరులైనటువంటి రహీం గారి మీద, అదేవిధంగా జంగయ్య గారి మీద, వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలి. 307 ఏదైతే అటెండర్ మర్డర్ కేసు చేయాలని చెప్పేసి హత్యా ప్రయత్నం చేశారో దాని మీద కూడా కేసు చేసి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి, డిపార్ట్మెంట్ న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్వకుర్తి పట్టణంలో డిఎస్పీ గారి ఆఫీసు ముందు ధర్నా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి మాకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కల్వకుర్తి పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ 743 సర్వే నెంబర్లో 3 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. దాంట్లో 20 గుంటల భూమి తిరుపతి హైవేలో వెళ్ళిపోయింది. ఈ భూమిని 15వ తారీఖు ఏదైతే భూమి మిగిలిందో ఆ భూమిని ఫినిషింగ్ చేసుకోవడం జరిగింది సుధాకర్ గారు, తన భూమిని తను. కానీ 16వ తారీఖు అక్రమంగా మా భూమిలోకి చొరబడ్డాడని అక్రమంగా ఒక కాంప్లైంట్ శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని బేస్ చేస్తూ మేమందరం కూడా 17వ తారీఖు ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ గారు కూడా ఖచ్చితంగా మీరు ఏడీ సర్వే పెట్టుకోండి, వాళ్ళకు కూడా మేము చెప్తాం. 2 ఏదైతే సర్వే నెంబర్లు వాళ్ళు 746 ఉంది, ఇది 743 ఉంది. 2 ఇన్వాల్వ్మెంట్ అనేది జరగదు కాబట్టి ఎట్లా వాళ్ళు వచ్చిండ్రు ఏం సంగతి అనేది గతంలో కూడా వాళ్ళు 2007లో కూడా కేసు పెట్టిండ్రు, అప్పుడు కూడా వీగిపోయింది. కేసు పెట్టినప్పుడల్లా ఈ సమస్య అనేది ఎప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చొరబడడానికి ఏదైతే రేవంత్ రెడ్డి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డి
తన పాలతను ఈరోజు మా కుటుంబంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు అండదండ ఉంది, మేము ఏదైనా చేయొచ్చన్న ఆలోచనతోన ఈరోజు అక్రమంగా నిన్న ఈ భూములకు చొరబడి 743లోకి చొరబడి సుధాకర్ గారిని బెదిరించడం జరిగింది. అదే కాకుండా అతనిపై దాడి చేయడం జరిగింది. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే దళితుల భూములే ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోయినా కూడా అక్రమంగా చొరబాటుదారులను తన కుటుంబ సభ్యులను వెంటబెట్టి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. దీన్ని యావత్ సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ సాఫ్ చేసిండో, భూమిని సదును చేసిండో, ఇక్కడ చెట్లుండే ఆ చెట్లు కూడా మహాలక్ష్మి అమ్మవారిని భూమి పూజ చేస్తూ ఉంటారు. ఆ భూమి పూజ ఉన్నటువంటి గుడిని కూడా ఇక్కడ తొలగించడం జరిగింది. అంటే అక్రమంగా ధ్వంసం చేస్తూ అదేవిధంగా సుధాకర్పై అక్రమంగా దాడి చేయడం, అదేవిధంగా ఈ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే శ్రీధర్ రెడ్డి ఉన్నాడో, అదేవిధంగా రహీం ఉన్నాడో, అదేవిధంగా జంగయ్య, ఈ ముగ్గురి పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా సుధాకర్పై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ కులం పేరుతో దూషించడం జరిగింది. అంటే ఈ మాలా మాదిగల భూములే ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ ఎక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దళితులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఈరోజు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే కళ్ళు మూసి నిమ్మకు నీరెక్కనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెంబడే DSP గారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ ఈ దృష్టికి మేము తీసుకుపోతాం. ఖచ్చితంగా వెంటనే SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా హత్యాయత్న ప్రయత్నం కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంగా యావత్ దళిత సంఘాలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా ఈ కల్వకుర్తి పట్టణాన్ని దిగ్బంధం చేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను మాల సంఘాల జేఏసీ ఈ రాష్ట్ర వైస్ చైర్మన్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పంబాల సాయన్న అనేటువంటి వ్యక్తి, అతను గతించిపోయిండు, అతని సమాధి కూడా ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి 3 ఎకరాల 35 గుంటల భూమిని, అందులో 20 గుంటల భూమి ఆల్రెడీ హైవేకి వెళ్ళిపోయింది. ఆ భూమిని వీళ్ళు సాగు చేసుకున్నారు, ఆల్రెడీ దానికి ఫినిషింగ్ చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి భూమి. ఆ భూమిలోకి ఎంటర్ అయ్యి ఒక భూమిని కబ్జా చేస్తూ వాళ్ళను బెదిరిస్తూ గత కొంతకాలంగా చేస్తూ 2-3 సార్లు ఈ విధంగా చేసినప్పటికీ అప్పుడు కూడా గవర్నమెంట్ ప్రభుత్వము తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇది మీది కాదని తేల్చినప్పటికి కూడా ఈ మధ్య కాలంలో మళ్ళా వచ్చి మరి సుధాకర్ గారి మీద దౌర్జన్యం చేసి బూతులు తిడుతూ అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ భూ బకాసురులపై 329 BNS సెక్షన్ కింద వెంటనే అరెస్ట్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు వెంటనే నమోదు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అతనిపై అత్యాచారం చేసి అతనిపై నానా బూతులు తిడుతున్నటువంటి వాళ్ళను అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏం తమాషరా? దళితులంటే అంత లెక్క లేకుండా పోతుందా? సొంత భూమి తర్వాత పట్టా ఉన్నటువంటి భూమిని, వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి భూమిని మీరు దౌర్జన్యాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నా మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు అంత చెడ్డైన వాళ్ళు అనుకుంటున్నా మీరు? ఏంటంటే మీరు ఈ భూమి మీదకి వచ్చి అతనిపై దౌర్జన్యం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు అతను వాళ్ళ మీద రహీం కుటుంబం మీద చాకచక్యంగా ఈ మాలలో తర్వాత దళితులు వాళ్ళ చెట్ల కింద పూజలు చేసుకుంటారు? ముత్యాలమ్మను, ఎల్లమ్మను, మల్లమ్మను ఎంతోమంది దేవతలను పెట్టి పూజ చేసుకుంటారు. అటువంటి పూజ చేసుకున్నటువంటి చెట్టును ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి నువ్వు దౌర్జన్యంగా చెట్టును కుక్కడలతో బెదిరించడం అంటే నీ యొక్క తెలివి ఎక్కడ ఏంటిది? మా మీద దౌర్జన్యం చేపిస్తున్నాం ముస్లింలతో. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ దళితుల మీద ఏ విధమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఏ విధంగా ఈ కబ్జా చేయడం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటిని గమనించి ఇక్కడ ఉన్నటువంటి దళితులు, మేధావులు, తర్వాత బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఐక్యంగా ఈ సమస్యను మీరు తీసుకొని పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ
ఈ చేసినటువంటి భూ బకాసులను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా రాజకీయ నాయకులన్నా దళితులకు విలువైన భూమి ఉండొద్దని ఇప్పుడున్న ప్రభుత్వం అనుకుంటుంది. కోట్లలో ఉన్న భూమి అప్పుడున్న భూమి తక్కువ ధర ఉంది. ఇప్పుడు తిరుపతి హైవే ఇష్టాలకు వేల కోట్ల ఇష్టాలకు ఇప్పుడు ఈ దళితులకు ఎందుకు ఈ భూమి అని చెప్పి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులన్నా పక్కనే ఉన్న మన కొండరెడ్డిపల్లి గ్రామవాసులు రేవంత్ రెడ్డి చుట్టాలు ఎవరైనా శ్రీరెడ్డి అయినా మా అన్న స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే దళితులు ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి నడిచే అన్న పొలం కబ్జా చేయడం, సోషల్ మీడియాలో రాజకీయంగా ఏ సంఘానికైనా పనిచేసి ముందుండే నాయకుడు ఆయన భూమి కబ్జా చేస్తే ఇంకా అమాయకుల భూమి కబ్జా చేస్తే దానికి దారి దిక్కువడం లెక్కన ఈరోజు దళిత సంఘాలు అందరం కలిసి ఏకదాటిగా అన్నకు న్యాయం జరిగే వరకు పోరాడతాము. నిన్న వచ్చి చూస్తే వచ్చి జేసీ పెట్టి సాఫ్ చేస్తారు. ఎవరు సాఫ్ చేస్తారు అని చేస్తే మైనార్టీ వాళ్ళు. ఇక్కడ చెట్టు ఉన్నది, చెట్టు ఉంటే చెట్టు కింద ఏమవుతుంది తల్లి భూలక్ష్మి మనం పంట చేసుకున్నప్పుడు దానికి దగ్గరలో ఉంటే కొబ్బరిగా ఒకటి పని చేసుకుని మైనార్టీ నాయకులు వచ్చేయండి ఇదెందుకు అన్న లెక్కన మొత్తం చెట్టు మీద దోషం చేసారు. కాబట్టి మా అన్న భూమి మా అన్నకు వచ్చే విధంగా ఇక్కడ మేము దళిత సంఘాలు ఆధ్వర్యంలో కలిసికట్టుగా పోరాడతాం.